వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం వెలుగు కార్యాలయంలో మహిళా దినోత్సవాలలో భాగంగా మిషన్ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గులుగొండ ఐసీడీఎస్ పిఓ శ్రీ గౌరీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. శారీరకంగా మహిళలు బలహీనులైనప్పటికీ మానసికంగా పురుషుల కంటే మహిళలు బలమైన వారిని చెప్పారు. సమాజంలో స్త్రీని గౌరవించవలసిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. పురుషులతో పాటు మహిళలకు కూడా అన్ని రంగాలలో సమాన హక్కు కల్పించాలని ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, ఎస్ఐ తారకేశ్వరరావు, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజాన సూర్యచంద్ర, మండల టీడీపీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, నాతవరం పీఏసీఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం, గన్నవరం పీఏసీఎస్ అధ్యక్షులు సింగంపల్లి సన్యాసి దేవుడు, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయ్ కుమార్, మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఖచ్చితంగా మేము ఈరోజు మేమైనా కాదు, ప్రపంచంలో ఒక శక్తిగా ఏదైనా సాధించాలంటే దానికి కారణం ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న తల్లి, చెల్లి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే త్యాగాలు మాకు నవమాసాలు మోసి మాకు ప్రాణాన్ని ప్రసాదించినటువంటి ఆ స్త్రీ శక్తికి మేము ఎంత చేసినా అది మేము చాలా తక్కువగానే భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరోసారి తెలియపరుచుకుంటూ, మా పోలీస్ శాఖ తరఫున ఎప్పుడు వెళ్ళాలా, ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఒక అన్నలాగా, ఒక బ్రదర్లాగా, ఒక సోదరులాగా మీకు ముందుంటామని చెప్పి మాటిస్తూ, అలాగే మా మహిళా పోలీసులు కానీ, మా కానిస్టేబుల్స్ కానీ మాతో సమానంగా అర్ధరాత్రి అయినా జరుపుకుంటాము. కానీ మనకి ఈసారి 20th ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి మండలంలో కూడా ప్రతి మహిళని కూడా ఆనర్ చేయమన్నారు సార్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 33% రిజర్వ్ కల్పించారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఈ మహిళలందరూ ఇక్కడ కాకుండా బయట ఇంకా ఎక్కువ చట్టసభల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, అలాగే విధంగా అనుభవం కూడా నమస్కారాలు. ఈ రోజున మహిళా దినోత్సవ కూడా తెలియజేస్తాం అందరికీ. మీకు అందరికీ తెలుసు, మహిళలకు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు 33% ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ 50%. వంటింటికే పరిమితమైన రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు మహిళలకు కూడా అత్యున్నత స్థానం కల్పించాలని ఉద్యోగంలో కానీ, రాజకీయంగా కానీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళను కూడా మహిళ అంటే తల్లితో సమానం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కల్పించిన 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు తీసుకుంది కాబట్టి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత భర్తతో పాటు తను కూడా పనిగా ఏర్పాటు చేయాలని సిడిపో ద్వారా, అంటే కలెక్టర్ గారి ద్వారా ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మహిళలందరికీ కూడా పేరు పేరున నా నమస్సుమాంజలి. అంటే మహిళ అనగానే సర్వ హక్కులు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ మహిళ ఎంత ఓర్పుగా ఉంటారో వాళ్ళకి శక్తి మించిపోయి కోపం వచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది. అందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా చూస్తే మగవారితో పాటుగా ఆడవారు కూడా పోటీ పడే తత్వానికి ఈ సమాజంలో ఈ మహిళలకి చాలా కీలక పాత్ర ఉంది. ముఖ్యంగా
ఈరోజు మన దేశ రాష్ట్రపతి ఒక మహిళ, అలాగే మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మహిళ. తెలుసు, పురాణ ఇతిహాసాల్లో కూడా ద్రౌపదిని అవమానించిన కురువంశం ఏమైందో తెలుసు, సీతను అపహరించినటువంటి రావణాసురుడు ఏమైందో మనకి తెలుసు. అంచేత ప్రతి సందర్భంలో సమాజము తప్పనిసరిగా స్త్రీని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. శ్రీమతి ఇందిరా, సునీత విలియమ్స్ కానీ, కల్పనా చావ్లా కానీ, వీళ్ళు అంతరిక్షానికి వెళ్ళినటువంటి మహిళలు. అంటే వాళ్ళు మహిళలు శారీరకంగా బలహీనులు అయితే ఉండొచ్చు, కానీ మానసికంగా వాళ్ళు పురుషుల కన్నా బలవంతులైనటువంటి ఉదాహరణలు మనకి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కుటుంబ నిర్వహణ బాగుంటేనే పురుషుడు బయటకు వెళ్ళి తన పాత్రని విజయవంతంగా నిర్వహిస్తాడు. ఏ కుటుంబంలో అయితే సక్రంగా నిర్వహణ లేదో ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అవుతాయి. ఆ కుటుంబానికి స్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.